నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. దేవుని అనుదిన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటూ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ పౌలు చెప్తున్న విషయం ఏమిటంటే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, అంటే అట్టివారంటే ఇదివరకు దేవునిలో అనేక మంది ఉన్నప్పటికీ వారు నీతిమంతులు కాదు, వారు పరిశుద్ధులు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఇదివరకు మనము కూడా నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కూడా కాదు. అయితే మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామమున, అనగా మనం దేవుని నామమును బట్టి ఆయన ఆత్మయందు మనం కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనముగా ఉంటే మనముగానే జీవిస్తే ఎప్పటికీ మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడలేకపోవచ్చు. ఇదివరకు మనం కూడా అట్టివారమే, నీలో కొందరు అట్టివారై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నామమునందు ఆయన ఆత్మయందు కడగబడ్డారు. ఇప్పుడు మనం నీటి ద్వారా మాత్రమే కాదు, మనం ఆయన సన్నిధిలో ఉంటున్న విధానం బట్టి ఆయన ఆత్మ ద్వారా మనం కడగబడి ఆయన యొక్క పరిశుద్ధపరచబడిన వారమై, ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని ఆత్మచేత మనం కడగబడుట ద్వారా పరిశుద్ధపరచబడి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, నీతిమంతులుగా పిలబడుతున్నాం. ఈ భాగ్యాన్ని దేవుడు తను నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. అందుకే ఇదివరకు మనం అలాంటి వారం కాకపోయినా ఇప్పుడు మన జీవితాన్ని దేవుడు ఒక నీతి కలిగిన జీవితాలుగా, పరిశుద్ధపరచబడిన జీవితాలుగా దేవుడు మన జీవితాన్ని మార్చాడు. అందును బట్టి మనం చాలా ధన్యులం, దేవుని ఘనపరచు వారమై ఉన్నాం, దేవునిలో ఆనందించే వారమై ఉన్నాం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి, ఈ దయను బట్టి, కనికరాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం దేవుని కృతజ్ఞులమై ఉన్నాం. ఎందుకంటే అపరాధులమైన మనలను, పాపులమైన మనలను దేవుడు ప్రేమించి మన పాపముని కొట్టివేసి అపరాధాలను తొలగించి తన పరిశుద్ధ రక్తముతో కడిగి ఆత్మతో కడగబడి దేవుడు పరిశుద్ధపరిచి రోజు నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. అట్టి నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నీతిమంతుడైన యేసయ్య మార్గములో నీతి కలిగి అనుదినము నడిపించబడుతూ ఆ నీతిమంతుని మార్గాల్లో మనం స్థిరపరచబడి ఆయన రాజ్యాన్ని స్వతంత్రులుగా మనం కావాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం మనందరి పట్ల సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుడు నెరవేర్చి జరిగించి సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన యేసయ్య, నీకు వందనాలు, నీ నామమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, మమ్ములను తండ్రి నీ ఆత్మ ద్వారా కడిగి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చే గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో మీరు జరిగించినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే అనేకులు ఈ లోకంలో ప్రభువా అలాంటి పరిస్థితిలోకి తీసుకురాబడలేదో వారందరూ కూడా రీతిగా నీ ఆత్మతో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.